మనం తీసుకున్న పాడ్ ఇవి వస్తే కనబడుతుంది. ఇదేమో ఫుల్ లైట్స్ కోసం ఫైర్ కూడా ఇచ్చారు. ఇది హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ప్రజెంట్ నేను చల్లపల్లి వచ్చా, విజయవాడ నుంచి. ఎక్కిన ట్రైన్ అదే, ఇప్పుడే దిగింది. 3 hours డిలేలో ఇక్కడికి వచ్చి దిగాను. ఇప్పుడు నేను 7కి దిగాల్సిన 11కి దిగా. ప్రజెంట్ నేను చల్లపల్లి వచ్చా కదా, మామూలుగా దిగిపోయి వెళ్ళిపోతున్నా బయటికి. చూసి నాకు కొంచెం కొత్తగా, చాలా కొత్తగా ఉంది. మొత్తం అంతా రెనోవేషన్ చేశారు కాబట్టి చాలా బాగుంది. అంతా ఒక వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. అదే ఈ వ్లాగ్. డైరెక్ట్గా నేను దిగి ఇక ఒక పార్ట్స్ ఉంటాయి, స్లీపింగ్ పార్ట్స్, అవి తీసుకున్నా. 6 hours 400. అసలు ఇక్కడ అవి ఉంటాయో ఉండవో నాకు తెలీదు. చూసా, ఇంటర్నెట్లో చూసా, ఎక్కడ నాకు అది కనిపించలా. చివరికి ఒక యూట్యూబ్లో చూస్తే ఇక్కడ స్లీపింగ్ పార్ట్స్ అని తెలిసింది. ఒక 6 hours తీసుకున్నా. 6 hours 400 తీసుకున్నారు వాళ్ళు. స్లీపింగ్ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చామనుకోండి, రూమ్ తీసుకోవాలంటే ఒక 1000, 2000, 1500 అలా ఉంటాయి. స్లీపింగ్ పార్ట్స్ కొంటే అవర్ బేసిస్ ఉంటాయి. 1 hourకి అయితే 100 అంట. ఒక 6 hours తీసుకున్నా. ఒకవేళ ఎక్స్ట్రా టైం ఉంటే ఒక 100 కట్టమని చెప్పారామా. కాబట్టి అది పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చూసింది ఏంటంటే చాలా క్లీన్గా ఉంది. మొత్తం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. నాకు చాలా నచ్చింది చల్లపల్లి రైల్వే స్టేషన్. అందుకే వ్లాగ్ చేస్తున్నా. కానీ మనం ఒకసారి మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తా. ఇప్పుడు మనం నైట్ ఉన్నాం కాబట్టి నైట్ వ్యూ ఎలా ఉందో చూపిస్తా. 4-5 ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇలా వెళ్తేనేమో 1, 2, 3 ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఉందో. కానీ మన వాళ్ళు మాత్రం స్లీప్ ఫుల్గా వేసారు ఎక్కడ పడితే అక్కడ. ఇలా వెళ్ళిపోతే మనం 9th ప్లాట్ఫామ్కి వెళ్తాం. ఇక్కడ ఆల్రెడీ మనం వెళ్ళే దారిలో రాసి ఉంటుంది, వే టు స్లీపింగ్ పార్ట్స్ విత్ లగేజ్ అన్నీ. మన ఆ డైరెక్షన్ చూసుకుంటా వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత బాగుందో. కానీ ఇటు నుంచి వస్తే ప్లాట్ఫామ్ 1 to 9 రాసింది కదా, మనం ఉన్నది కరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 9. ఇక్కడ నుంచి అలా అటు సైడ్కి అన్ని 1 ఉంటుంది. ఇలా మనం ఇటు వెళ్తే ఇది ఎగ్జిట్. ఇంకా మనం ఇంకా 9th ప్లాట్ఫామ్కి వచ్చామంటే 9th ఎగ్జిట్ ఉంటుంది కదా, ఇదో ఎగ్జిట్. ఇది బయటకు వెళ్ళండి, బస్సులు అన్నీ కూడా ఉన్నాయి. ఏ ఫ్లోర్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలి. నేను ఇక్కడ చూసే వెళ్ళా ఆ స్లీపింగ్ బార్డ్స్కి. ఇక్కడ రాసింది చూడండి, స్లీపింగ్ బార్డ్ ఫస్ట్ ఫ్లోర్, ఎక్సలేటర్ కానీ స్టెప్స్ కానీ వాడి పైకి వెళ్ళాలి. కింద లాస్ట్ నుంచి సెకండ్ది, లాస్ట్దే. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం అంతా వెళ్ళొచ్చు. పార్కింగ్ ఏరియా, 2-wheeler పార్కింగ్, బస్ బే, ఇవన్నీ చూసుకుంటా నేను ఇక్కడే చూసుకుని నేను స్లీపింగ్ బార్డ్స్కి వెళ్ళా. లేడీస్కి, జెంట్స్కి ఎటు వెళ్ళినా కూడా వస్తుంది. కానీ మనం రైట్కి వెళ్తేనే కొంచెం దగ్గర, లెఫ్ట్ నుంచి వెళ్ళామనుకోండి కొంచెం దూరం. అది చూసుకుంటూ వెళ్తే బెటర్. ఇది చూసుకుంటే మ్యాక్సిమం ఇక్కడ అంతా అర్థమైపోతుంది. చూడండి ఎంత అలా ఉందో. చాలా పెద్ద కట్టారు ఇదంతా. అటుపక్క అక్కడ ఉంది మన స్లీపింగ్ పార్ట్. వెళ్దాం. ఇదంతా నైట్ వ్యూ. మీకు మార్నింగ్ కూడా చూపిస్తా ఈ వ్యూ ఎలా ఉంటుందో. ప్రజెంట్ నేను ఈ వ్యూ కోసమే ఇప్పుడు వచ్చా బయటికి. నేను వెళ్ళిపోయి పాడ్లో పడుకుంటా. ఓకే, నైట్ వ్యూ ఎలా చూసి చెప్పండి. మిగతాది రేపు పొద్దున్నే వ్లాగ్ చేసుకుంటా వెళ్ళిపోతాను. నేను ఎర్లీ మార్నింగ్ 8 కల్లా ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇక్కడ నుంచి శంషాబాద్ వెళ్ళాలి. ఇది నైట్ వ్యూ. నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. బా, అక్కడ కూడా చూపిస్తాను మీకు ఈ వ్యూ. కానీ నైట్ అయితే చాలా బాగుంటుంది కదా. నైట్ దేనికోసం తీస్తున్నా, లేకపోతే నేను పొద్దున్న చేద్దాం అనుకున్నాను. 12 అయిపోయింది ఆల్రెడీ. నాకేమో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. బా, వ్యూ అయితే ఇలా స్ట్రైట్కి వెళ్ళాలనుకోండి 9 to 1 ప్లాట్ఫామ్స్ అన్ని ఈ స్ట్రైట్గానే ఉంటాయి. అంతా నైట్ వ్యూ. త్వరలో సికింద్రాబాద్ కూడా అలాగే అవుతుంది అనుకుంటా. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అది ఇంకా బాగా చేస్తారేమో అనుకుంటున్నాను. దీనికన్నా పెద్దది కదా సికింద్రాబాద్ అనేది, చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా స్లీపింగ్ పార్ట్ ఇలా మనం వచ్చినట్టే కనపడాలంటే ఇలా ఎంట్రన్స్ లోపలికి వచ్చిన లోపలికి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మనం రైట్ సైడ్ నుంచి అటు పక్కకి వెళ్దాం. స్టేర్ కేస్ వాడుకుంటా. ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఫ్లోర్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ ఫుడ్ ఉంది, అక్కడ ఫుడ్ అటుపక్క. మనం ఇటుపక్కకి వెళ్ళామంటే ఇదంతా మనం అనుకున్న
మెయిన్ నేను చేస్తుంది కూడా స్లీపింగ్ పార్ట్స్ కోసమే. అది ఎవరికి తెలియట్లేదు ఇక్కడ ఉన్నట్టు. వీడియోస్ కూడా ఎక్కువ లేవు, ఇంటర్నెట్లో కూడా చూపించట్లా. చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది అంతా. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి స్లీపింగ్ పార్ట్స్ వస్తాయి, అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి మన ప్లాట్ఫామ్ వ్యూ కనబడదేమో చూద్దాం. కనిపిస్తే చూద్దాం, లేకపోతే నా పని నేను చేసుకుంటా. ఫుల్ నిద్ర వస్తుంది నాకు. ఏం కనిపించే స్లీపింగ్ పార్ట్స్కి వెళ్ళిపోదాం. అతను కూర్చున్నాడు. ఇది ఫుడ్ కోర్ట్ ఫస్ట్. ఇది దాని తర్వాత ఉండేది స్లీపింగ్ పార్ట్స్. ఫస్ట్ ఇది లేడీస్ది, దాని తర్వాత జెంట్స్ది. ఇక్కడ ఒక ఆమె కూర్చుంటుంది. ఆమె మొత్తం అంతా తీసుకుని చెప్పుద్ది. ఆమెలో వస్తుంది కదా, ఆమె మొత్తం అంతా చెప్పుద్ది. ఎంత ఎంతవరకు ఎంత ఇదంతా. మనం తీసుకున్న పాడ్ ఇవి. ఫస్ట్ డోర్ ఉంటుంది. డోర్ వెళ్ళినట్టునే ఇలా ఉంటాయి ఇవన్నీ. మొత్తం 1 2 3 4 5 6 9, ఇటు పక్క ఒకటి 16, టోటల్ 16 ఉన్నాయి. అది వాష్రూమ్. మన పాడ్ వచ్చి నెంబర్ 9. నా లగేజ్ ఇక్కడ పెట్టుకున్నా. నా పాడ్ ఇది. ఇలా ఉంది నా పాడ్. లైట్ అన్నీ కూడా ఉన్నాయి. పైలట్స్కి వెళ్తాయని చెప్పింది, చూద్దాం. ఇలా ఉన్నాయి పాడ్స్ అన్నీ. అవర్ బేసిస్ ఉంటుంది, 4 hours. ఇవే వాష్రూమ్స్ ఉంటాయి, ఒక 2 ఉంటాయి అనుకుంటా. 2 వాష్రూమ్స్. ఇది ఒక వాష్రూమ్, ఇటు పక్క ఒకటి. 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంక అందరికీ ఆ 2 వాష్రూమ్సే. ఇది వాష్రూమ్స్ 2 ఉంటాయి, ఇటు పక్క ఒకటి, ఆపోజిట్లో ఒకటి. ఈ 2 వాష్రూమ్స్ ఇవి 16 మెంబర్స్కి. బయట కూడా ఏసీ ఉన్నాయి, 2 ఒక 3 ఉన్నాయి బయట ఏసీస్. ఇది ఓవరాల్ వ్యూ. ఇది ఎలా ఉంటుందో అంతాను. మనకి లైట్స్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ మిర్రర్ లైట్ కూడా కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు కూడా. ఇది ఆపేద్దాం. ఇది మనకు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగైనా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ పవర్ యూఎస్బి ఒకటి ఉంది, సి పోర్ట్ ఒకటి, 2 ఉన్నాయి. అవి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదేమో ఫుల్ లైట్స్ కోసం, ఇదేమో ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు, ఇది ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు వాడుకోవడానికి. ఇది ఏసీ కంట్రోల్ చేయడానికి, ఏసీ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవడానికి. ఇది ఉంది కదా, ఇది మన డోర్ క్లోజ్ ఆఫ్ అయినప్పుడు యాక్సెస్ లాగా. మనం ఇది ప్రెస్ చేస్తే యాక్సెస్ ఓపెన్ అవుద్ది. అయితే ఇండివిజువల్గా మనది సపరేట్గా ఉంటుంది అంతా. ఇది టోటల్లీ పట్టుకుని పోయా. ఇది ఒకటి ఆన్ చేసి పెట్టుకున్నా, అది కూడా ఆఫ్ చేసుకుంటాలే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది లోపలికి. బయట ఏ ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ వెళ్తుందని అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. ఏసీ కూడా ఆన్లోనే ఉంది. జస్ట్ కావాలంటే లైట్స్ అన్నీ ఆన్ చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న లైట్స్ కావాలంటే బెడ్ లైట్స్గా వాడుకోవచ్చు. ఇవి ఏంటో నాకు తెలియదు మరి. ఇదైతే బాగుంది. మనకు కావాల్సినప్పుడు ఎలా కావాలంటే అలా. ఇది ఆపేస్తే అది బాగా కనబడుతుంది. ఫుల్ లైట్స్ ఆపేస్తే అది కనబడుతుంది. ఇది ఓవరాల్ వ్యూ. ఓకే బాయ్. అమౌంట్ ఎంత ఉంటుందో, 2 hours-కి 200, 6 hours-కి 400, 12 hours-కి 800, 24 hours-కి ఏమో 1200. దీన్ని బట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇది బెస్ట్. ఇది ఎందుకంటే 1 hour కూడా ఉండొచ్చు, 100 rupees కట్టి. నేను అలాగే ఉన్నాను ఇప్పుడు. బెస్ట్ ఇది. ఒకసారి ట్రై చేయొచ్చు కావాలంటే. ఇవి మనం చూసేది ఇది మార్నింగ్ వ్యూ. ఇలా ఉంది మార్నింగ్ వ్యూ. అయితే మార్నింగ్ వ్యూ కూడా బాగానే ఉంది. నైట్ అయితే బాగా కనిపించింది లైటింగ్స్తో. ఇప్పుడు అంతేమీ లేదు, అయినా ఓకే, చాలా బాగానే ఉంది. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.